మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రజాభవన్ నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర ప్రజలు క్యూలో నిలిచి ఉన్నారు. తాము పడిన కష్టాలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రజలు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో గత శుక్రవారం నుంచి ప్రజా దర్బార్ ప్రారంభించారు. ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మార్చారు. వారానికి 2-3 రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల వరకు వచ్చే వారికి అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రజాభవన్ నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర ప్రజలు క్యూలో నిలిచి ఉన్నారు. తాము పడిన కష్టాలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రజలు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన జ్యోతిబాపులే ప్రజాభవన్లో గత శుక్రవారం నుంచి ప్రజా దర్బార్ ప్రారంభించారు. ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మార్చారు. వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రజావాణికి విశేష స్పందన వస్తుంది. తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అయితే తరలి వస్తున్నారు. ప్రజాభవన్ వద్ద ఇప్పుడు పెద్ద క్యూ లైన్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఇక్కడ సరిపోని పరిస్థితి అయితే నెలకొంది. వివిధ జిల్లాల నుంచి చాలా మంది వచ్చారు. గతం అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజా దర్బార్ అని చెప్పేసి మొదటి రోజు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత దాని షెడ్యూల్ కూడా మార్చారు. వారంలో 2 రోజులు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా శుక్రవారం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దరఖాస్తులు బాధితుల నుంచి స్వీకరించి ఆ తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజావానికి ప్రజలు తరలి వచ్చారు. వివిధ జిల్లాల నుంచి తరలి రావడంతో ప్రజాభవన్ మొత్తం కూడా కిక్కిరిచ్చిపోయిందని చెప్పాలి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో మంత్రులు కూడా పెద్దగా హాజరు కాలేదు. అధికారులు మాత్రం వచ్చిన వాళ్ళ నుంచి తమ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఎక్కువగా భూ సమస్యలు, అదేవిధంగా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే చేస్తున్నారు. ఆ దరఖాస్తుల్లో ఉన్నటువంటి సిఆర్బిని బట్టి అధికారులు ఉటావుటిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు వేలాది మంది ఈ రోజు ఇటు ప్రజాభవన్ కి తరలి వచ్చారు. బేగంపేట ప్రజాభవన్ నుంచి ఇటు పంజాగుట్ట వరకు కూడా భారీ క్యూ లైన్లు అయితే ఉన్నాయి. అక్కడ పోలీసులు కూడా వాళ్ళని క్యూ లైన్ లో ఉంచేందుకైతే శతవిధాల కష్టపడాల్సి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి మంగళవారం ఉంటుంది కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారు. మరి ప్రజా సమస్యల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజావాణిలో పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణిలో మరి ఏ మేరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది అయితే చూడాలి. ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించి రావడంతో వాటికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఇక నిరుద్యోగులు కూడా చాలా మంది వస్తున్నారు. తాము గతంలో
వివిధ అంటే కాంట్రాక్ట్ బేసిస్ లో కావచ్చు, లేకపోతే వివిధ చోట్ల పనిచేస్తున్నాం, తమకు జీతాలు సరిగా రావట్లేదు, ప్రభుత్వం దృష్టి సారించి తొందరగా జీతాలు సక్రమంగా ఇప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు దరఖాస్తులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ కలెక్టర్ తో పాటు కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా అంటే మధ్యాహ్నం వరకు అని చెప్పేసి సమయం చెప్పారు, కానీ వచ్చిన వాళ్ళందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సౌజన్య, వారానికి 2 రోజులు మాత్రమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బారికేడ్లు పెట్టే అవకాశం మళ్ళీ ఏమైనా ఉందా? వచ్చిన వాళ్ళందరి అంటే మనం చూసాం, ప్రజా దర్బార్ సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజు ఏర్పాటు చేసిన రోజు పెద్ద ఎత్తున అక్కడికి ప్రజా దర్బార్కి వచ్చారు. వాళ్ళందరి నుంచి కూడా ఆ రోజు మంత్రులు కొంతమంది ఇటు సీతక్క కావచ్చు, పొంగులేటి ఉన్నారు, అందరి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఈ రోజు కూడా ఇటు మంత్రులు అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంది కాబట్టి అధికారులు ఆ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరి సమస్యలను సావధానంగా విని వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారికి ఏర్పాటు చేసి క్యూ లైన్లలో వాళ్ళని ప్రజాభవన్లకి వెళ్లే విధంగా అయితే అధికారులు అక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.